నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ లో బడ్జెట్ ప్రాపర్టీస్ చూపించమని అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఒక మంచి లో బడ్జెట్ ప్రాపర్టీ, రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చానండి. లో బడ్జెట్ అంటే ఏదో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, ఊరికి బాగా దూరంగా అనుకుంటారేమో. రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ, ఇళ్ళకి ఆనుకొని ఉన్న ప్రాపర్టీ అండి. ఇప్పుడు నేనున్నది విజయవాడ బందర్ హైవేనండి, చూస్తున్నారు కదా. ఈ విజయవాడ బందర్ హైవే మనకి విజయవాడ నుంచి ఎగ్జాక్ట్గా 23 కిలోమీటర్లు ఉంటుందండి. ఇప్పుడు నేను నుంచున్నదే ఊరు వచ్చేసి చినవోగిరాల. ఇదిగోండి, ఇది బైపాస్. ఈ రోడ్డు మీద నుంచి లోపలికి వెళ్తే మనకి చినవోగిరాల ఊరు వస్తుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1.8 కిలోమీటర్స్లో మనకి ఊరికి ఆనుకొని మన వెంచర్ ఉందండి. అక్కడికి వెళ్ళి మనం వెంచర్ యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి. చెప్పాను కదండి మీకు లో బడ్జెట్ ప్రాపర్టీ అని. ఇప్పుడు మనం ఆ ప్రాపర్టీ దగ్గర ఉన్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నది శుభకర ప్రాజెక్ట్. ఇది ఏపీ సిఆర్డిఏ అండ్ రెరా ప్రాజెక్ట్ అండి. ఈ వెంచర్ యొక్క విస్తీర్ణం వచ్చేసి 4 ఎకరాలండి. 4 ఎకరాలు సిఆర్డిఏ అండ్ రెరా అప్రూవ్డ్. ఈ వెంచర్ వచ్చి మనది చినవోగిరాల అనే గ్రామం దగ్గర ఉందండి. చినవోగిరాల గ్రామం మనకి ఉయ్యూరికి దగ్గరలో ఉంటుంది. మీరు చూస్తున్నారు కదండి, మనకి చుట్టుపక్కల వెంచర్స్ కానీ, అలాగే మనకి ఇటువైపు చూస్తే మనకి పెదవోగిరాల ఉంది ఊరు. చినవోగిరాల ఊరు నుంచి మనకి పెదవోగిరాలకు కూడా ఊరికి మనకి కనెక్టివిటీకి ఉంది. అలాగే మీరు ఇటువైపు చూడండి, పెదవోగిరాల మొత్తం అంతా వెంచర్స్. మీకు లాంగ్ షాట్ లో వాటర్ ట్యాంకులు అన్ని కనిపిస్తున్నాయి చూడండి. అలాగే వాటర్ ట్యాంక్స్ దగ్గర నుంచి మనకి ఇటుపక్కకు వస్తే మనకి తోట్లవల్లూరు నుంచి ఏకమర్రు అంటే ఉయ్యూరికి వెళ్ళే 100 ఫీట్ రోడ్డు. మనకు ఆ చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, పెద్ద చెట్టు, అక్కడే అది 100 ఫీట్ రోడ్డు. దానికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఈ వెంచరు. మనకి అక్కడే విశ్వశాంతి స్కూల్ వాళ్ళు 14 ఎకరాల్లో క్యాంపస్ కడుతున్నారండి. ఇప్పుడు మీరు చెప్పాను కదండి, విశ్వశాంతి స్కూల్ వాళ్ళు 14 ఎకరాల్లో క్యాంపస్ కడుతున్నారు. అది ఇక్కడ నుంచి మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్ గా 500 to 1 km డిస్టెన్స్ లోనే ఉంటుందండి. సో చుట్టూ ఇళ్ళకి మధ్యలో, అలాగే బందర్ రోడ్ హైవేకి, విజయవాడ బందర్ హైవేకి జస్ట్ 2 కిలోమీటర్స్, అలాగే తోటవల్లూరు ఉయ్యూరు 100 ఫీట్ రోడ్డుకి వచ్చేసి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ లో ఇళ్ళకి ఆనుకొని మనకి ఒక ఈ వెంచర్ వచ్చిందండి. చాలా లో బడ్జెట్. ఎందుకంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ అడుగుతున్నారు, లో బడ్జెట్ లో మీరు ప్రాపర్టీస్ పెట్టట్లేదు, అన్ని హై బడ్జెట్ లో పెడుతున్నారండి, మిమ్మల్ని అడగలేకపోతున్నాము రేట్స్ కూడా అని. సో వాళ్ళ కోసమే తీసుకొచ్చామండి. ఇక్కడ ఏపీ రెరా అండ్ సిఆర్డి అప్రూవ్డ్ ఫ్లాట్స్, శుభకర వాళ్ళది. ఇప్పుడు నేనున్న రోడ్డు చూడండి, ఇది 40 ఫీట్ రోడ్. ఇది ఎంట్రన్స్ రోడ్ అండి. ఇది మనకి ఈ వెంచర్ కి ఇదే ఎంట్రన్స్ రోడ్డు. మనకి ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, అది ఓపెన్ డ్రైనేజీ. అక్కడి నుంచి అలాగే మనకి రైట్ సైడ్ కనిపిస్తున్నాయి ఇక్కడ వరకు మొత్తం 40 ఫీట్ రోడ్ ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మొత్తం అంతా 30 ఫీట్ రోడ్స్ అండి. మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్ అన్ని డివైడ్ చేసి పెట్టారు. సో మీరు చూస్తున్నారు కదండి, మనకి వెంచర్ దగ్గరలోనే అది చినవోగిరాల అనే గ్రామం పక్కనే ఉంది చూడండి. ఇళ్ళకి ఆనుకొని పక్కనే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఏరియా. అంతేకాకుండా మన విజయవాడకి ప్లస్ మచిలీపట్నం బందర్ పోర్ట్ కి సెంటర్ లో ఉన్న ఊరండి మనకు ఉయ్యూరు. విజయవాడ తర్వాత అంత పెద్ద రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ జోన్ ఏదైనా ఉందంటే, అంత పెద్ద ఊరు ఉందంటే అది ఉయ్యూరేనండి. అది మాత్రం గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ లేని స్కూల్స్ లేవు, హాస్పిటల్స్ కానీ, అలాగే మనకి చుట్టూ షాపింగ్ మాల్స్ కానీ, కన్వెన్షన్ హాల్స్ కానీ, ఏదైనా సరే సిటీకి కొంచెం దూరంగా పీస్ఫుల్ గా ఉండే ఏరియా ఉంటే అది ఉయ్యూరేనండి. సో ఈ వెంచర్ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ అండ్ హైలైట్స్ గురించి మన ఈ వెంచర్ యొక్క మార్కెటింగ్ హెడ్ గారితో మాట్లాడి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను, రండి. హాయ్ అండి. హాయ్ సార్. సార్, ఇప్పుడు మనం ఇక్కడ వెంచర్ చినవోగిరాల దగ్గర, మీరు వేసిన వెంచర్ దగ్గర ఉన్నామండి, శుభకర వెంచర్ దగ్గర. సో నేను ఈ వెంచర్ గురించి నాకు తెలిసిన విషయాలన్నీ, నేను చూసినవన్నీ చెప్పాను మా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి. ఎందుకంటే నేను గత 3 సంవత్సరాలుగా తిరుగుతున్నాయి ఉయ్యూరు, విజయవాడ దగ్గర ఈ సరౌండింగ్ పొలాలు అవి బాగా నేను బిజినెస్ చేయటం కానీ, ట్రాన్సాక్షన్ కానీ చేసేవాడిని. కానీ వెంచర్ గురించి వచ్చినప్పుడు అంటే మీరు పిలిచారని చెప్పి నేను తెలుసుకొని, ఇది ఏరియా వచ్చి విజయవాడ తర్వాత నాకు ఇది బెస్ట్ అనిపించింది. ఎందుకంటే అంత మంచి రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ గా బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉన్న ఊరు ఏంటంటే అది ఉయ్యూరే. బాగా దానికి ఎలా చెప్పాలంటే స్కోప్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఈ వెంచర్ దగ్గరకు వచ్చాను సార్. కస్టమర్స్ కి నేను ఆల్రెడీ చెప్పాను నాకు తెలిసిన విషయాలు. నేను ఏమైనా మిస్ అయిన ఉంటే మీరు మా కస్టమర్లకి, మన వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? తప్పకుండా అండి. నమస్తే అండి అందరికి. నా పేరు వీరరాఘవరెడ్డి. నేను అమృత ప్రాపర్టీస్ కంపెనీ మేనేజర్ అండి, సేల్స్ హెడ్ ని. ఇప్పుడు మీరు చూసిన ఈ వెంచర్ వచ్చేసి 4 ఎకరాల్లో
ఉన్నటువంటి ఏపీసీఆర్డి అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్ అండి. ఈ వెంచర్ లో మనకి టోటల్ గా 58 ప్లాట్స్ వచ్చినాయండి, ఈస్ట్ వెస్ట్. అలాగే ఈ వెంచర్ లో చాలా వరకు ప్లాట్స్ అయిపోయినాయండి, కొద్ది ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. యాజ్ పర్ సిఆర్డి నామ్స్ ప్రకారం ఇందులో ఓపెన్ డ్రైనేజీ, అలాగే ఎవెన్యూ ప్లాంటేషను, 40 ఫీట్ అండ్ 30 ఫీట్ బీటీ రోడ్స్, అలాగే ఎలక్ట్రిసిటీ, పార్క్ విత్ చిల్డ్రన్ ప్లే ఏరియా, అలాగే ఓపెన్ స్పేస్ విత్ వాకింగ్ ట్రాక్, అలాగే వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగిందండి. ఈ వెంచర్ లోపల డెవలప్మెంట్స్ కాకుండా మనకి వెంచర్కి చుట్టుపక్కల వచ్చే డెవలప్మెంట్ హైలైట్స్ కూడా ఒకసారి చెప్తానండి. ఈ వెంచరు విజయవాడ నుంచి కేవలం 25 కిలోమీటర్ల దూరం అండి. అలాగే ఉయ్యూరుకి కేవలం 4 కిలోమీటర్ల దూరం అండి. అలాగే బందర్ హైవే నుంచి కేవలం 1.8 కిలోమీటర్ల దూరం అండి. చిన్నభోగిరాల అనే ఊరిని ఆనుకుని ఉందండి ఈ వెంచరు. అట్లాగే ఇటుపక్క చూస్తే మన వెంచర్కి 1/2 కిలోమీటర్ దూరంలో రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన ఉయ్యూరు విశ్వశాంతి స్కూల్ వాళ్ళ క్యాంపస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారండి. ఇది ఒకటి మెయిన్ హైలైట్ అండి. అలాగే ఈ బందర్ హైవే నుంచి డైరెక్ట్ గా మనకి అవినగడ్డ వెళ్ళే కరకట్ట రూట్ అండి. ఇది మన వెంచర్ ముందున్న రోడ్ అండి. ఇక్కడ నుంచి అది ఒక 6 కిలోమీటర్స్ వస్తుందండి. మనకి హైదరాబాద్ నుంచి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టుకి అనౌన్స్ చేశారండి. ఆ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఇక్కడ నుంచి మనకి 6 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అలాగే మనకి చిన్న భోగిరాల నుంచి పెద్ద భోగిరాలకి ఒక డొంక రోడ్డు ఉందండి. దీన్ని మన కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ చేసి ఈ రోడ్డుని డెవలప్మెంట్ చేస్తున్నారండి. వన్స్ ఈ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయితే మాత్రం మనకి ఈ వెంచరు అప్రిషియేషన్ చాలా బాగా ఉంటుందండి. సార్ ఇప్పుడు మీరు చెప్పారు, మీరు చెప్పింది కూడా నేను క్లియర్ గా ఇక్కడ చూస్తున్నాం. ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కాంపౌండ్ వాళ్ళు, అక్కడ ఎంట్రన్స్ నుంచి మొత్తం అంతా కాంపౌండ్ వాళ్ళు అంతా పెట్టారు. అలాగే ప్లాంటేషన్ కూడా, ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చక్కగా నీట్ గా ప్రతి ప్లాట్ కి మీరు ప్లాంటేషన్ కూడా చేసి ఉంది. మీరు చెప్పిన హైలైట్స్ కూడా మేము ఆల్రెడీ చూసాం కూడా, చుట్టూ ఉన్నవన్నీ. మరి ఇంకా ఈ ప్లాట్స్, ఈ వెంచర్ లో ఉన్న మీరు వేసిన ప్లాట్స్ ఏ సైజు ప్లేట్స్ వేశారు? స్టార్టింగ్ నుంచి మాక్సిమం ఏ సైజు ప్లాట్ ఉన్నా కొంచెం దాని గురించి చెప్తారా? మన వెంచర్ లో వచ్చేసి స్టార్టింగ్ 144 గజాల నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే 282 గజాల వరకు ఉన్నాయండి మాక్సిమం. ఓకే, మనకి ఫస్ట్ స్టార్టింగ్ 144 గజాలు అన్నారు కదా. అవునండి. మనకి విడ్త్ ఎలా ఉంటుంది సార్ 144 గజాలకి? ప్రతి ప్లాట్ కి మినిమం 30 ఫీట్ విడ్త్ ఇవ్వడం జరిగిందండి. మినిమం 30 ఫీట్ అంటే అది చాలా మంచి కొలత అండి. ఒక ఇండివిజువల్ హౌస్ కట్టుకోవడానికి చాలా అనుకూలమైన నెంబర్ అది. యాక్చువల్ గా 30, 60 మనం చూస్తే 30, 50 అలా ఉంటాయి. 144 గజాలకు కూడా మనకి 30 ఇచ్చారంటే మనకి లోతు వచ్చేసి 43 అలా వస్తుంది. అవునండి. చాలా మంచి కొలతల డైమెన్షన్స్ కూడా. సో నేను చెప్పినట్టు లో బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ చాలా అనువైన డైమెన్షన్స్ ఉన్నాయి. చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు ఎక్కువగా బాగా వినిపించేది వచ్చేసి ఓఆర్ఆర్ గురించి చెప్తున్నారు. మనకి ఓఆర్ఆర్ దానికి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది, దాని ఇక్కడ కొనటం వల్ల ఓఆర్ఆర్ రావటం మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయండి? తప్పకుండా అండి, అది కూడా చెప్తాను. మంచి పాయింట్ ఇది. అతి తొందరలో ఓఆర్ఆర్ కూడా మనకి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేసారు కాబట్టి ఇంకెక్కువ సమయం పట్టదండి. ఈ ఓఆర్ఆర్ మన ప్రాజెక్ట్ కి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి. సార్ మరి ప్రతి వెంచర్ లో మనం చూస్తాం ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్, అలాగే ఇళ్ళకి దగ్గరలో కానీ చుట్టూ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నీ ఉంటాయి. ప్లాట్స్ మనం చూస్తాం ఎప్పుడు వచ్చినా సరే. మనకి ఈ వెంచర్ లో ఎవరైనా తీసుకున్న వాళ్ళు, ఆల్రెడీ చాలా ప్లాట్స్ బుక్ అయిపోయినాయి అని మీరు చెప్తున్నారు, తీసుకున్న వాళ్ళు ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయటం కానీ, మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేసిన ప్లాట్స్ ఏమన్నా ఇల్లులు కానీ ఏమన్నా ఉన్నాయా సార్ దీంట్లో? ఉన్నాయండి. ఇది అసలు చాలా హైలైట్ క్వశ్చన్ అండి. మనం చాలా వెంచర్స్ చూస్తూ ఉంటాము, అన్ని చాలా ఖాళీగానే ఉంటాయి. అయితే ఏంటంటే మన వెంచర్ స్పెషాలిటీ ఏంటంటే, మన వెంచర్లో కస్టమర్స్ ఆల్రెడీ ప్రపోజల్లో ఉన్నారు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి. అది కాకుండా మనం కంపెనీ తరఫున మనం కూడా ఒక ప్లాట్లో కన్స్ట్రక్షన్ విల్లా స్టార్ట్ చేస్తున్నామండి. అది నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఇమీడియట్ గా కన్స్ట్రక్ట్ చేసుకొని ఉండటానికి అనువైన ప్లేస్ అండి. ఇక ఫైనల్ గా మనం ఈ వెంచర్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ సార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ మరి ఈ వెంచర్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ మీరు చెప్తారా? తప్పకుండా అండి, ఎందుకంటే ఇదే అసలైన విషయం.
విజయవాడకి ఇంత దగ్గరలో ఈ చుట్టుపక్కల ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్న ఈ లొకేషన్ లో మన వెంచర్ లో గజం ధర వచ్చేసి కేవలం 10,500 మాత్రమేనండి. అలాగే 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. సార్ మరి మీరు ప్రైస్ గురించి కూడా చెప్పారు. నేను ఇందాక చెప్పినట్టు మా సబ్స్క్రైబర్స్ కానీ మా వ్యూవర్స్ కానీ నా నుంచి ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ కానీ రెడీ టు కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వాళ్ళ కోసమే నేను ఇక్కడికి వచ్చి నా ఇంట్రెస్ట్తో మీతో కలిసి ఇలా కొలాబరేటివ్ ఇది వీడియో చేస్తున్నానండి. వాళ్ళ కోసం మీరు ఏమన్నా స్పెషల్ ప్రైస్ ఏమన్నా డిస్కౌంట్ కానీ ఈ ఛానల్ ద్వారా వస్తే ఇవ్వగలరా? డెఫినెట్గా అండి. మీరు అడిగినందుకైనా సరే మీ ఛానల్ వ్యూవర్స్కి ఎవరైతే ఈ వీడియో చూసిన వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫ్రీ సైట్ విజిట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తామండి. విన్నారు కదండి మన మార్కెటింగ్ హెడ్ రెడ్డి గారి మాటల్లో. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే ఈ ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఓనర్గా నెంబర్ ఇస్తామండి. మీరు వెంటనే ఆ డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీ నెంబర్ డిస్ప్లేలో కూడా డిస్ప్లే చేస్తాం. సో ఆ నెంబర్ కాల్ చేసి మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా ఆ నెంబర్కి కాల్ చేయగలరు. ఓకే అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ అండి.